ఏపీలో బీజేపీతో పొత్తు కోసం మైనారిటీ ఓట్లను వదులుకున్నారు చంద్రబాబు. ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని ఏపీలో కేంద్ర మంత్రులు క్లారిటీ ఇచ్చారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చేది లేదని కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్ ప్రకటించారు. ఓవైపు ముస్లింలకు న్యాయం చేస్తామంటూ ఎన్నికల సభల్లో చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారు. మరోవైపు రిజర్వేషన్లు ఇచ్చేది లేదని కేంద్ర మంత్రులు క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఇక టీడీపీ తరపున పోటీ చేస్తున్న మైనారిటీల జెండాలో ఎక్కడా కమలం గుర్తు కనిపించడం లేదు. తాను తన కొడుకుపై కేసుల మాఫీ కోసమే చంద్రబాబు బీజేపీతో జతకట్టారు. మరిదికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సహకరించారు. చంద్రబాబు చెప్పిన వారికే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లిచ్చారు పురంధేశ్వరి. ఇప్పటి వరకు ముస్లిం రిజర్వేషన్ల ఎత్తివేతపై చంద్రబాబు నోరు మెదపలేదు. బీజేపీ is totally opposed to adding any new elements on reservation. We strongly support reservation for SC, ST, OBC and the economically backward people. The BJP stands for the reservation for these four categories, and we will ensure that nobody will be allowed to reduce the reservation which is given to SC, ST, OBC and the economically backward people. Any other reservation will be at the cost of these four sections, and BJP will not support any such effort. आंध्र प्रदेश की कांग्रेस गवर्नमेंट ही थी जिसने यहां कांग्रेस के कम्युनल एजेंडे की पहली लैबोरेटरी बनाई थी, और यहां पर एक रिलीजन को कॉन्स्टिट्यूशन की वो डैमेज करते हुए गवर्नमेंट जॉब्स में रिलीजन के आधार पर रिजर्वेशन यहां पर दिया गया था। या आंध्र प्रदेश में एससी, एसटी और ओबीसी को मिले आरक्षण में से कट करके, कमी करके एक रिलीजन विशेष को यानी मुस्लिम्स को रिजर्वेशन देने का प्रयास किया गया, और वोट बैंक की पॉलिटिक्स के चलते यह डर्टी गेम खेला गया। मगर आंध्र प्रदेश हाई कोर्ट ने इस निर्णय पर रोक लगा दी। सुप्रीम कोर्ट ने तो ऐसे सारे डिसीजंस को रिजेक्ट कर दिया था। उसके बावजूद 2004 से 2010 के बीच कांग्रेस ने 4 बार आंध्र प्रदेश में मुस्लिम रिजर्वेशन लागू करने की कोशिश की, लेकिन कानूनी अड़चनों और सुप्रीम कोर्ट के अलॉटनेस के कारण वे अपने मंसूबे में कामयाब नहीं हो सके। పీయూష్ గోయల్, రాజ్నాథ్ సింగ్ ప్రకటనలు ఇప్పుడు చూసాం. ముస్లిం రిజర్వేషన్లకు, మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం అని ప్రకటన చేశారు. మరి తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంటి? కూటమిలో పార్టీలు వేరు కానీ అజెండా మాత్రం ఒకటే అంటూ కూడా గతంలో ప్రకటించారు చంద్రబాబు నాయుడు. మరి ఈ విషయంలో కూడా అజెండా ఒకటేనా? ఇలాంటి ప్రశ్న ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మన ముందుంది. అయితే పదే పదే బీజేపీ ప్రకటన చేస్తున్నా చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు మెదపడం లేదు ముస్లిం రిజర్వేషన్లకి సంబంధించి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్తో మాట్లాడదాం. సతీష్, చెప్పండి, అయితే చంద్రబాబు బీజేపీ నేతల స్టాండ్ అనేది ఇప్పుడేం కొత్త కాదు. పదే పదే వాళ్ళు ముస్లిం రిజర్వేషన్ల గురించి కామెంట్ చేస్తూనే వచ్చారు. వేరాజ్ పీయూష్ గోయల్ మాత్రం కరెక్ట్ గా చంద్రబాబు నాయుడుతో మీటింగ్ తర్వాత ఈ కామెంట్స్ చేయడం అనేది ఇప్పుడు ఒక పాయింట్ గా కనిపిస్తోంది. ఖచ్చితంగా బిందు, ఇన్ని రోజుల వరకు చంద్రబాబు ఆడుతున్నటువంటి రాజకీయ డ్రామా అన్నది ఇప్పుడు ఆ ముసుగు తొలగిపోయిందని చెప్పొచ్చు. మైనార్టీ రిజర్వేషన్లు, ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి ఒకవైపు బహిరంగ సభల్లో చంద్రబాబు నేను రిజర్వేషన్లు పరిరక్షిస్తాను, నేను రిజర్వేషన్ని ఖచ్చితంగా కాపాడుతాను, నేను బీజేపీ నాతో పొత్తు, బీజేపీని అడిగింది కాబట్టి పొత్తు పెట్టుకున్నానని చెప్పి ముస్లింతో సంబంధించిన ప్రత్యేక సమావేశాల్లో, ఇఫ్తార్ విందు సందర్భంగా జరిగినటువంటి సమావేశాల్లో చంద్రబాబు వ్యాఖ్యానించారు. కానీ కొద్ది రోజుల్లోనే ఆ ముసుగు తొలగిపోయింది. అదంతా కూడా పచ్చి అబద్ధం అని తేలిపోయింది. ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి ఈరోజు ఆ పీయూష్ గోయల్ కొద్దిసేపటి కింద చేసినటువంటి వ్యాఖ్యలు కేంద్ర మంత్రి ఒకవైపు రాజ్నాథ్ సింగ్ చాలా స్పష్టంగా చెప్పారు, మేము ముస్లిం రిజర్వేషన్లకి వ్యతిరేకమైన అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నటువంటి ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా ఒక కామెంట్ చేసిన పరిస్థితి. మరొకవైపు పీయూష్ గోయల్ ఈరోజు చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత గంట సేపు సమావేశం అయిన తర్వాత పీయూష్ గోయల్ చేత చంద్రబాబు ఈ ప్రకటన చేయించడం అన్నది ఇప్పుడు మైనారిటీ వర్గాల్లో కూడా కలకలం రేపుతుంది. సో రిజర్వేషన్ల అంశం అన్నది చాలా కీలకమైనటువంటి అంశంగా ఇక్కడ వీరిద్దరి మధ్య చర్చ జరగడం, చంద్రబాబు పీయూష్ గోయల్ మధ్య, దాని తర్వాత ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ జరగడం, ఆ ప్రెస్ మీట్లోనే
పీయూష్ గోయల్ ఈ ప్రకటన చేయడం అనేది. సో ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి నేను పరిరక్షిస్తానంటూ ఒకవైపు బయట చేస్తున్నటువంటి కామెంట్స్ ఇవాళ ఇప్పుడు బీజేపీ నేత కేంద్ర మంత్రితో చంద్రబాబు చేయించినటువంటి కామెంట్స్ రెండింటినీ పోల్చి చూసినప్పుడు చంద్రబాబు ఏ విధంగా ముస్లిం వర్గాల్ని మోసం చేయడానికి సిద్ధపడ్డారనే అంశం చాలా స్పష్టంగా ఇప్పుడు అర్థమైపోయినటువంటి పరిస్థితి. మహానేత వైఎస్ఆర్ తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్లకు సంబంధించి అప్పటి నుండి ఇప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 5% రిజర్వేషన్ తీసుకొస్తే కోర్టులు ఇచ్చినటువంటి డైరెక్షన్ గారు 4% రిజర్వేషన్ అమలవుతుంది. సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ముస్లింలు ముఖ్యంగా ఆ సందర్భం దీని మీద కోర్టులో ఒకవైపు కేసు నడుస్తుంది. ఆ సందర్భంలో కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వ వాదన వినిపించారు. అప్పట్లో కూడా సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఆధారంగా ఈ రిజర్వేషన్లు అమలు చేస్తానన్న అంశాన్ని చెప్తున్న పరిస్థితి. సో దాని తర్వాత ప్రస్తుత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుండి 24 వరకు ఇప్పటి వరకు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టులో కూడా న్యాయ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఇదే చంద్రబాబు కూడా గతంలో 2019కి ముందు బీజేపీకి ఓటేస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తారు, చర్చిలను కూలగొడతారు, మసీదులను కూలగొడతారని చెప్పేసి కామెంట్ చేసినటువంటి చంద్రబాబు ఇప్పుడు పొత్తు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎన్నిక 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశానికి సంబంధించి తానేమో ఖచ్చితంగా నేను రిజర్వేషన్ పరిరక్షిస్తానంటే ఒకవైపు చెప్తున్నాడు. ఈరోజు ఆ ఎన్డీఏలో కీలకమైనటువంటి భారతీయ జనతా పార్టీ స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు పైగా ఈరోజు చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత పీయూష్ గోయల్ ఈ ప్రకటన చేయడం అనేది సో ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి ఏ విధంగా ఇది రిజర్వేషన్ల అమలు భవిష్యత్తులో ఇబ్బంది పడబోతుందన్న అంశాన్ని అయితే ఈరోజు వైఖరి ఏంటనేది స్పష్టమైంది. మరొక వైపు పవన్ కళ్యాణ్ కూడా గతంలో మరొక అంశం ఏంటంటే సతీష్, ఎక్కడైతే ఈ మైనారిటీ ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయో అటువంటి ప్రాంతాల్లో కమలం గుర్తు లేకుండా ప్రచారం చేయడం ఒకటి మనకు కనిపించింది. దాంతో పాటుగా మైనారిటీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో కూటమి తరపున ఆ విషయంలో కూడా సింబల్ అనే దాన్ని పూర్తిగా అవాయిడ్ చేసి మరీ ముందుకెళ్తున్నారు. అంటే అవసరమైన చోటేమో ముగ్గురం కలిసే ఉన్నామని చెప్పే ప్రయత్నం, లేని చోట మాత్రం ఒక్కో గుర్తుని తీసుకుంటూ వెళ్ళిపోవడం కూడా కనిపిస్తోంది మనకి. ఖచ్చితంగా ఇదే అంశం చెప్పబోతున్న పరిస్థితి. ఎందుకంటే మనకి 3 చోట్ల వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 చోట్ల మైనార్టీలకు అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది. ఇక్కడ ఆ కూటమి తెలుగుదేశం పార్టీ 3 స్థానాల్లో మైనార్టీ అభ్యర్థులకి అవకాశం ఇచ్చింది. అందులో ఆ 3 చోట్ల కూడా చాలా క్లియర్గా అటు గుంటూరు ఈస్ట్ కానీ ఫరూక్ కానీ వీళ్ళందరూ కూడా పోటీ చేసేటప్పుడు అక్కడ బీజేపీ సింబల్ లేకుండా ముస్లిం మైనార్టీ వర్గాల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఓట్లు అడిగే ప్రయత్నం, నంద్యాలలో ఎన్ఎండి ఫరూక్ మాజీ మంత్రి పోటీ చేస్తున్న చోట పూర్తిగా బీజేపీ గుర్తు కానీ బీజేపీకి సంబంధించిన నాయకులు ఫోటోలు లేకుండా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆ డ్రామా బట్టబయలైంది. సో అక్కడైనా ముస్లిం వర్గాల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం రిజర్వేషన్ల పరిరక్షణ కోసం మీకు కట్టుబడి ఉన్నామని ఒక డ్రామాని క్రియేట్ చేసి వచ్చారు. కానీ ఈరోజు చంద్రబాబుతో భేటీ తర్వాత పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యల తర్వాత రిజర్వేషన్లు రద్దు చేయడం అన్నది తమ విధానం, ఈ 3 పార్టీల విధానం అన్న అంశం అయితే ఇప్పుడు స్పష్టమైందని మనం భావించవచ్చు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.